నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ ప్రేక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీరామనవమి సందర్భంగా అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నేడు అగ్నిమాపక పరికరాలు వాడే విధానం ప్రదర్శించి చూపిన అధికారులు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మాక్ ఎంసెట్. అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు. సంపత్ నగర్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యదర్శి శ్రీనివాస రామారావు మాట్లాడుతూ సాయంత్రం పట్టాభిషేకం, పారాయణ అనంతరం కళ్యాణ మూర్తులకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. प्रद्युम्नाय महावं निरुद्धाय महावं पुरुषोत्तमाय महावं भौषिराय महावं नारसिंहाय नारसिंहप्रभुर्धनश्रीं विष्णुवामाजस्वेदवकरीरं इन्द्रस्तोमेन अञ्जलसेन भक्तिविक्रमादेन सकारेण रक्षणं प्रज्ञावृतमुहूर्तशुभमुहूर्तो ॐ इन्द्रस्तोमेन अञ्जलसेन भक्तिविक्रमादेन सकारेण శ్రీరామనవమి మహోత్సవాలు విశేషంగా ఏర్పాటు చేయడమైంది. భక్తిపరంగా భక్తి నేపథ్యంగా ఈ కార్యక్రమాలు ఈరోజు శుక్రవారం చైత్రశుద్ధ నవమి రోజు కార్యక్రమాలని దంపతులతో విశేషంగా వారిచే తలంబ్రాలు కార్యక్రమాన్ని అలాగే వారితో సంకల్పాన్ని కూడా ఏర్పాటు చేయించారు. ఈ శ్రీరామనవమి సందర్భంగా విశేషంగా హాజరవుతున్న భక్తులకు వారందరికీ విశేషంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం 9వ సంవత్సరంలో అడుగుడుతూ అట్లానే ఈ సంవత్సరమే శ్రీరామయోగి ద్వారా ఏర్పాటు చేసుకున్న శ్రీరామదాసు గారు ఏర్పాటు చేసిన విధంగా సీతమ్మ తల్లికి చింతాకు పథకము, అలాగే స్వామివారి కలికితురాయి, లక్ష్మణ స్వామికి, స్వామి హనుమకు ముత్యాల హారాలు ఏర్పాటు చేయడమైంది. అవన్నీ భక్తుల దర్శనార్థం భక్తుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో విశేషంగా భావిస్తూ ఆ రామదాసు గారి స్ఫూర్తిని తీసుకొని స్వామివారికి ఈరోజు సమర్పిస్తున్నాము. నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క రామాలయం ఏదీప్యమానంగా ఆచంద్ర సూర్యార్కం పంచభూతాములతో నిర్మాణమైనటువంటి ఈ యొక్క దేవాలయం శ్రీరాముల వారు అడయాడినటువంటి ఈ యొక్క హిందూ దేశంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు కుటుంబ వ్యవస్థకు కావాల్సినటువంటి ధర్మాలన్నీ కూడా రాముల వారి ద్వారా రామాయణం ద్వారానే మనం నిక్షిప్తం చేసుకుని వారు ఉన్నా లేకపోయినా ఉన్నట్లుగానే ఈ యొక్క రామాలయాన్ని కూడా స్థాపితమై వారి యొక్క నడవడికలను నిర్మాణం చేసుకుంటూ నిర్వహణలో భాగస్వాములు అవుతూ మనందరం కూడా శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు
జరుపుకుంటున్నాం. కోరెటపాడులోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా స్వామివార్ల కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఉదయం స్వామివారికి పంచామృతాలతోనూ పవిత్ర నదీ జలాలతోనూ అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరించి కళ్యాణం నిర్వహించారు. ఎండను సైతం లెక్క చేయకుండా స్వామివార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, ఆలయ అధ్యక్షుడు శివకోటేశ్వరరావు, ఆదిపూడి వెంకట శివ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా నేడు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాలను నవమి ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వేదికలను, మండపాలను, స్వాగత ద్వారాలను, చలువ పందిళ్లను సుందరంగా తీర్చిదిద్దారు. భక్త రామదాసు కీర్తనలతో ఆలయాలు హోరెత్తిపోయాయి. ఆలయాలను పూలతో, వెదురు పందిళ్లతో, విద్యుత్ దీపాల అలంకరణలతో అలంకరించారు. సీతారాముల కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివార్లను దర్శించుకోవడానికి ఉదయం నుండే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. పుణ్యలక్ష్మి పుణ్యానందలక్ష్మి సంభావని పుణ్యాలక్ష్మి సంస్కృతే భగవానందరూ నక్షత్రం తీసుకోండి. ఆరిష్టమస్తు యత్పాపన్నత వృద్ధకమస్తు యత్రేస్తస్తు శుక్ర అంగారక బుధ బృహస్పతి శనేశ్వర రాహులను అదిలో సర్వే గ్రహ పర్యంతాముత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు తరోత్తర మహారహర అభివృద్ధిరస్తు ఉత్తరోత్తర శుభాక్రియార్థం సర్వకర్మ స్వస్తయే సత్యాజ్ఞాసో భూతర ఆదిత్య ఉదయనీయే వచే వేదపత్యాః సస్యం ధ్యుర్యన్యస్తస్తి Física.
శాఖ వారోత్సవాలలో భాగంగా నేడు నాజ్ సెంటర్లో అగ్నిమాపక పరికరాల ప్రదర్శన నిర్వహించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి పరికరాలు ఉపయోగిస్తారు, ఏమి చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అగ్నిమాపక శాఖ అధికారులు ప్రదర్శన చేసి చూపించారు. వాటి పనితీరును ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు జిలానీ, ఏడీఎఫ్ఓ రత్నబాబు, ఎస్ఎఫ్ఓ వినయ్ తదితర అధికారులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదం నివారణ ఏ విధంగా చేయాలనేటువంటిది మా యొక్క శాఖ యొక్క ముఖ్య ఉద్దేశము. 70 సంవత్సరాల పూర్వము ఉద్దేశంతో మరి ఇక్కడ డెమో ఏర్పాటు చేశాము. మరి రేపటి దినము మరి అనేక స్కూల్స్లో ప్రోగ్రామ్స్ అంటే పిల్లల్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం, తర్వాత అపార్ట్మెంట్స్లో ఒక ప్రమాదాలు సంభవిస్తే ఏ విధముగా వారిని ప్రమాదాల నుంచి బయటకు తీసుకురావడం ఉద్దేశంతో ప్రజలను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 20వ తారీఖు వరకు అరేంజ్ చేశాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ఈ దినము డెమోన్స్ట్రేషన్ అంటే అగ్నిమాపక వాహనాలు ఏ విధముగా ప్రజలకు ఉపయోగపడతాయి, ఏ విధముగా మేము సర్వీస్ చేస్తామనే ఉద్దేశంతో ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. ఈ ప్రోగ్రాము మరి కొద్ది నిమిషాలు మరి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంకి అందరూ సహకరించవలసిందిగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము కోరుతున్నాము. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేడు ఏసీ కాలేజీలో ఉదయం మాక్ ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ మాక్ ఎంసెట్ కు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో ఈ మాక్ ఎంసెట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వైఎస్ఆర్సీపీ విద్యార్థి నాయకులు వినోద్, రెడ్డి కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విద్యార్థులు వారు నిర్వహిస్తున్న మాకెంసెట్కి హాజరైన విద్యార్థులకి ముందుగా ధన్యవాదాలు. విద్యార్థులు ముందుగా మరి ఏ కార్యక్రమం అయినా కూడా ముందుకి చేయమని చెప్పి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎప్పుడు
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు గారి నేతృత్వంలో గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో ఈ రోజున గుంటూరు ఏసీ కాలేజీలో విద్యార్థి విభాగం ఎంసెట్ విద్యార్థులకు మాక్ ఎంసెట్ పేరుతో ఈ రోజున ఒక పరీక్షని నిర్వహించడంతో పాటుగా ప్రథమ శ్రేణిలో మొదటి 1, 2, 3 స్థానాలకు సంబంధించి మొదటి స్థానానికి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని తర్వాత కూడా వాళ్ళు కూడా బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని విద్యార్థి విభాగం తీసుకుంటా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్ఫూర్తి దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదరికంతో ఏ ఒక్కరికి కూడా చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతోనే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ విధానం కానీ, మైనార్టీలకి 4% రిజర్వేషన్ కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని పరిపాలన ముందుకు కొనసాగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆయన్ని స్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ విద్యార్థి విభాగం కూడా విద్యార్థులకు ఉపయోగపడాలనే ఆలోచనతోనే కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీరామనవమి సందర్భంగా అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నేడు అగ్నిమాపక పరికరాలు వాడే విధానం ప్రదర్శించి చూపిన అధికారులు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మాక్ ఎంసెట్, అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు. మరొకసారి QTV ప్రేక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలతో ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.